హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా? ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. మీ అపూర్లో ఎగ్జిబిషన్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్తున్నామండి. పిల్లలు అలా సరదాగా ఆడుకుంటారనేసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఎలా ఉందనేది చూపిస్తాను. ఇక్కడ రియల్ హార్స్ అండ్ కెమల్ రైడ్స్ కూడా ఉన్నాయండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. 3 ఇయర్స్ అబవ్ ఉన్న కిడ్స్ కి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ లో ఇలా ఉందండి రోబోటిక్ డైనోసార్. దాంతో పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ వచ్చేసి నేను పిక్ తీస్తున్నాను అనేసి పోజ్ ఇస్తున్నారు, కానీ నేను వీడియో తీశాను. అట్లుంటది మన తోటి. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్తున్నామండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కొన్ని పిక్స్ అయితే దిగామండి. మనకి థీమ్ వచ్చేసి రోబోటిక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ థీమ్ అండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో రోబోటిక్ బర్డ్స్ అయితే ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ కి వెళ్తే మనకంటే ఎక్కువగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. మనము వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఉంటాము. నాకు యాక్చువల్లీ ఆ రోజు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండే, కానీ పిల్లల కోసం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వెళ్ళాను. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్ తోటి అయితే ఆడుకుంటున్నారు. 360 ఫోటో బూత్ కూడా పెట్టారండి. దానిపైన నిలబడి వీడియో తీసుకున్నందుకు ఒక పర్సన్ కి 100 రూపీస్ తీసుకుంటారంట. మేము కూడా ఒక వీడియో అయితే తీసుకున్నామండి. అలా లోపలికి వెళ్తుంటే మనకి వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ రోబోటిక్ అనిమల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా లైవ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. నేను అన్ని రకాల ఫిషెస్ చూడడం ఫస్ట్ టైం అన్నమాట. ఈ అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్నగా స్మాల్ గా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఫిషెస్. అవి ఫస్ట్ టైం అన్నమాట నేను అంత చిన్న ఫిషెస్ ని చూడడం. మా విక్కీ ఇక్కడ థర్మోకోల్ తోటి ఆడుకుంటున్నాడు. ఎలిఫెంట్ దగ్గర ఒక ఫోటో తీయమని చెప్పాను, కానీ వీడియో తీశారు. స్టార్టింగ్ లోనే మనకి టాయ్స్ స్టాల్ అయితే పెట్టారండి. అవి చూసి మా పిల్లలు అయితే కొనిచ్చేదాకా వదలలేరు. వాళ్ళకి నచ్చిన టాయ్స్ అయితే తీసుకున్నాము. మా పాప ఇక్కడ మ్యాజిక్ చేస్తుంది.
ఇక్కడ షాపింగ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను ఎక్కువగా ఎగ్జిబిషన్ లో ఏం షాపింగ్ చేస్తాను అంటే ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివి నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. డ్రెస్సెస్ అయితే ఎక్కువ తీసుకోనండి ఎగ్జిబిషన్ లో. డ్రెస్సెస్ అనేవి నేను ఎక్కువ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాను. ఆఫ్లైన్ లో కంటే నేను ఆన్లైన్ లోనే షాపింగ్ ఎక్కువ చేస్తాను. శారీస్ ఒకటి ఆఫ్లైన్ లో తీసుకుంటానండి. మీరు ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడతారా, ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టపడతారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి ఫుట్వేర్ కలెక్షన్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా ఉన్నాయి. షాపింగ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. నాకు ఇక్కడ వాల్ డెకరేటివ్ షో పీసెస్ అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా నచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో వాటితోటి. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా మా పిల్లలు అయితే ఈ క్లైంబింగ్ అయితే చేస్తారండి. ఇద్దరికి టికెట్ తీసుకున్నాము, అందులోకి అయితే ఎక్కిస్తున్నారు. మా విక్కీ ఫస్ట్ టైం అన్నమాట ఈ క్లైంబింగ్ చేయడం. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడ వీడియోలో చూస్తున్నారా మా అమ్ములు వాళ్ళ తమ్ముడిని ఎలా తీసుకెళ్తుందో. వాళ్ళ బాండింగ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడే కొట్లాడుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. సిబ్లింగ్స్ అంటే అలాగే ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి స్మోక్ బిస్కెట్స్ ఉన్నాయండి. ఒక కప్ స్మోక్ బిస్కెట్స్ కి 50 రూపీస్ అంట. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి, కానీ కాస్ట్ టూ మచ్ ఉన్నాయి. బయట దానికంటే లోపల చాలా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళైతే స్మోక్ బిస్కెట్స్ తినడం ఫస్ట్ టైము. ఇక్కడ ఆడుకోవడానికి మంచి మంచి రైడ్స్ అయితే ఉన్నాయండి. జెయింట్ వీల్, క్యాటర్ పిల్లర్, బ్రేక్ డాన్స్ ఎక్సెట్రా. బట్ అవి అయితే మేము ఎక్కలేదు, నాకు కొద్దిగా భయం. జెయింట్ వీల్ 2 టైమ్స్ ఎక్కాను. జెయింట్ వీల్ ఎక్కినప్పుడు పైకి వెళ్తుంటే ఏమనిపించదు, కానీ కిందికి దిగుతుంటే భయం వేస్తుంది. సో నేనైతే ఎక్కలేదు. ఈ కార్ దాంట్లో అయితే మా పిల్లల్ని అయితే ఎక్కించేస్తున్నాము.
మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎగ్జిబిషన్ కి తీసుకొచ్చినందుకు. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.